సరే, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. భూమి, ఏమైంది భూమి? నువ్వెందుకు అలా ఉన్నావు? అదేం లేదు వదినా, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉంటావో ఇంట్లో అందరికంటే నాకే బాగా తెలుసు. నీ మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది, ఎన్నో ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఏం లేదు వదినా, అరవింద్కి ఎలా ఉందో చూద్దామని వెళ్ళాం. అరవింద్ ఇంటికి వెళ్ళి చూస్తే తను చాలా నీరసంగా కనిపించాడు. తను చీర ఇవ్వబోతూ కింద పడిపోయాడు కదా. వయసు కుర్రాడు, ఆ విధంగా పడిపోయాడంటే అది చిన్న విషయం కాదు. ఇక్కడ చూస్తే అలా పడిపోయాడు. ఇంటికి వెళ్ళి చూస్తే మనిషి చాలా నీరసంగా టెన్షన్గా కనిపిస్తున్నాడు. నాకేదో అనుమానంగా ఉందొదినా. ఒక్కసారి తన గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో. ఏంటి భూమి, నువ్వు కూడా ఇంట్లో ఎన్ని సమస్యలున్నాయో చూస్తున్నావు కదా. ఇప్పుడు ఆలేఖ్య కూడా కనిపించట్లేదు. అలేఖ్య గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందొదినా? తను చేసిందే కదా ఇదంతా. ఆ అబ్బాయి గురించి కొద్దిగానైనా ఆలోచించాలి కదా. మనింటి ఆడపిల్లని తనకిచ్చి పెళ్లి చేస్తున్నావు. అసలు ఏమైంది, ఎందుకలా పడిపోయాడని ఇంట్లో ఎవరైనా కాస్తైనా ఆలోచించారా? భూమి, నువ్వు శౌర్య గురించి ఆలోచిస్తున్నావు నాకు అర్థమవుతుంది. అలా అందరికీ అర్థం చేసుకునే మనసు ఉండాలి కదా. ఆ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోవడానికి 100 కారణాలుంటాయి. దాని గురించి ఇప్పుడెందుకు? కళ్ళు తిరిగి పడిపోవడం పెద్ద విషయం కాదే. ఇప్పుడు అలేకే ఇంట్లో కనిపించడం లేదు. తను ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని దాని గురించి ఆలోచించాలి. ఏం ఆలోచిస్తున్నావు భూమి? వదినా, ఒక 15 రోజులు పెళ్ళి పోస్ట్పోన్ చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. మీరేమంటారు మావయ్య గారు? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా భూమి నీకు? వెనక ముందు ఆలోచించే మాట్లాడుతున్నావా? ఆల్రెడీ చాలా గొడవలు జరిగాయి. ఆ అమ్మాయి వల్ల నీకు చెడ్డ పేరుంది. అలేకే ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్పోండ్ అది ఇది అంటే ఎన్ని గొడవలు జరుగుతాయి? అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఏమో వదినా, నాకెందుకో అరవింద్ అలా పడిపోవడం చాలా టెన్షన్గా అనిపిస్తుంది. వద్దు భూమి, ఇప్పుడు అది ముఖ్యం కాదు. అలేఖ్య ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుసుకోవాలి. తనెక్కడికి వెళ్తుంది వదినా? ఏ ఫ్రెండ్ దగ్గరకో వెళ్ళుంటుంది. తనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగితే తను ఎక్కడుందో వాళ్లే చెప్తారు కదా. ఎవరు నిన్ను అడుగుతావు? తనేమైనా పసిపిల్ల? తప్పిపోతే మా అమ్మాయి కనిపించడం లేదు, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని అడగడానికి? నా తమ్ముడు భార్య కనిపించట్లేదని అడిగితే అవతల వాళ్ళు ఏమనుకుంటారు? నాకు తెలుసు, మీరందరూ కలిసే నా కూతుర్ని ఏదో చేశారు. అదేదో తప్పు చేసిందని చెప్పి దాన్ని నానా మాటలన్నారు, విడాకులు అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో అది కనిపించట్లేదు. నా బిడ్డను ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరందరూ? చంపేస్తారా? నాకంటూ ఎవరూ లేరమ్మా, ఉంది అదొక్కటే. దాన్ని మీ అనుమానాలతో, అవమానాలతో, మాటలతో వేధించి ఏం చేయాలనుకుంటున్నారు? కానీ నా బిడ్డకి ఏమైనా జరిగిందంటే నేను బతికున్న శవాన్నవుతాను.
ఇదిగో మీ అందరికి ఇదే చెప్తున్నాను, మీలో ఎవ్వరిని వదిలిపెట్టను. అందరినీ తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతానేమనుకున్నారు? మీరు పెట్టే బాధలు తట్టుకోలేక అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో, లేక ఏకంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయిందో? చాలే అత్తయ్య ఇంకా మాట్లాడింది. నీ కూతుర్ని మేమేదో చేశామన్నట్టు మాట్లాడుతున్నావు. నీ కూతురు చేసిన దాని గురించి మాట్లాడవే. నిజంగా నీ కూతురు నా తమ్ముడితో మంచిగా కాపురం చేసుంటే ఈ రోజు ఈ ఇల్లు ఇలా ఉండేది కాదు, ఇంతమంది బాధపడేవాళ్ళమో కాదు. తను చేసిన తప్పులకి తను బాధపడుతుంటే మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. అవునమ్మా, తప్పు చేసుండొచ్చు. ఆ తప్పుకి కొట్టాలి, తిట్టాలి. అంతేకాని క్షణ క్షణం మాటలతో వేధిస్తుంటే అది ఎంతని భరిస్తుంది? ఇప్పుడు మీరు చేసిన పనికి నా బిడ్డ ఏమైనా చేసుకోరాంది చేసుకుంటే మీదేం పోయిందిలే. కడుపు కొత్త మిగిలేది నాకు. ఆ మాట తను తప్పు చేసినప్పుడు మీరిలాగే చెప్పుండాల్సింది అత్తయ్య. ఇది పద్ధతి కాదమ్మా. ఒక మంచి కుటుంబానికి కోడలు అయ్యావు, నీ భర్త గురించి ఆ కుటుంబం గురించి ఆలోచించాలి అని చెప్పుండాల్సింది. కూతురు తప్పు చేసినప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు కనిపించట్లేదు అనగాని దానికేదో మేం కారణం అయినట్టు మాట్లాడుతున్నావు. నీ కూతురు ఏదో చిన్న తప్పు చేసినట్టు, తనేదో అమాయకురాలు అన్నట్టు మాట్లాడుతున్నావు. చెయ్యాల్సిందంతా చేసింది, ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఏమైందో నీకు కూడా తెలీదు. మేమేదో కారణం అయినట్టు, మేమన్న మాటలకి ఆవిడేదో బాధపడిపోయి వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడతాయా. నోటికొచ్చినట్టు మాట్లాడుకో. మాట్లాడడం మాకు వచ్చు. అల్లుడు గారు, మనం వెళ్ళి వెతుకుదాం పదండి. మాధవ్, నీకేమనిపిస్తుంది? వెళ్ళి పోస్ట్పోన్ చేద్దామా? చాలా భూమి. మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకెళ్తుందేంటి? అయినా ఎవరికేమైతే నాకెందుకులే, నా చావైతే నేను చేస్తాను. ఇంట్లో ఉండేదే వాళ్ళిద్దరూ. ఈవిడకేం ఆరోగ్య సమస్యలు లేవు, ఇంకా అబ్బాయికి ఏ సమస్య లేదు. మరి మెడిసిన్ ఎవరి కోసం తీసుకెళ్తుంది? ఇదేదో మనకు ఉపయోగపడే మ్యాటర్లా ఉందే. చూద్దాం.